జాతర సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ములుగు అడవులన్నీ భక్తి పారవస్యంతో పలకించిపోతుంటే దేశ విదేశాల నుంచి భక్తులు కదలి వచ్చి వన దేవతల చెంత పరవశించిపోతున్నారు. ఈ మహాజాతరలో మంత్రి సీతక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచి సాంప్రదాయ నృత్యం చేస్తూ అందరిలో ఒకరిగా కలిసిపోయి జాతర సందడిని రెట్టింపు చేశారు. మా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ని కేసులు ఎరికించడానికి దళిత యువకుడు కర్ల రాజేష్ ను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించేది మేమే అని గొప్పలు చెప్పుకుని రాహుల్ గాంధీ ఇదేనా మీరు చేసే రాజ్యాంగాన్ని రక్షించే పద్ధతి అని ప్రశ్నించారు. హింసించి చంపిన రాష్ట్రం ఇవాళ రాష్ట్రంలో అట్లాంటి దుర్మార్గమైన పాలన నడుస్తున్నది. కర్ర రాజేష్ చేసిన తప్పేంది? ఆయన పేరు కర్ర రాజేష్ కావడం, దళిత కుటుంబంలో పుట్టడం ఆయన చేసిన తప్పు. ఆయనని కేవలం అక్కడ ఉన్న మన మల్లయ్య యాదవ్ గారు అనే టీఆర్ఎస్ నాయకుడు, మన మాజీ ఎమ్మెల్యే, ఆయన మీద కేసు పెట్టాలన్న ఆలోచనతో ఈ రాజేష్ అనే యువకుడిని పట్టుకొచ్చి చిత్రహింస పెట్టి ఆయన పేరు చెప్పమని, ఆయనకు సంబంధం లేదని చెప్పకపోతే చిత్రహింస పెట్టి చంపిన రాజ్యం ఇవాళ కాంగ్రెస్ పరిపాలన మన ముందు కనబడుతూ ఉన్నది. ఇప్పటికి 60 రోజులు గడిచిపోయింది. రాజేష్ చనిపోయి లక్అప్ డెత్ అయింది. కస్టడీలో చచ్చిపోయింది, పోలీస్ కస్టడీలో. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మాట్లాడాడు, స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు, స్పందించాడు. ఇక ఖాడ్గే గారు ఉన్నారు, తెల్లారు లేస్తే చెప్పుకుంటారు మాకు దళిత నాయకుడే మా జాతీయ అధ్యక్షుడు. మరొక దళిత యువకుడు ఇక్కడ లాకప్ డెత్ అయి చచ్చిపోతే తెలంగాణలో ఖార్గే గారు కూడా మాట్లాడరు. అందుకే చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీని మనం అడగాల్సిన టైం వచ్చింది. ఇదేనా మీరు రాజ్యాంగాన్ని రక్షించే పద్ధతి? భక్తి పారవస్యంతో ఆవులతో తొక్కించుకునే ఆచారాన్ని మీరెప్పుడైనా చూసారా? మధ్య భారతదేశంలోని బీదవాడ్ గ్రామ గాయ గౌరీ పూజ వేడుకల్లో భాగంగా వీధుల్లో కొందరు వ్యక్తులు రోడ్డుపై పడుకుని పూజలు చేసిన ఆవులు వారి మీదుగా నడిపించుకున్నారు. భక్తి పారవస్యంతో తన్మయము చెందారు.
ఎన్సీసీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. Parade Second in Command, Senior Army Officer Sakshi Singh of Maharashtra Directorate has given the orders for the disposal of the state government contingents, the Guard of Honor. She has also ordered the commencement of the march past by the marching contingents. The band is playing the tune Sare Jahan Se Acha. There are 6 marching contingents representing the north, east, west, south and central zones of the country and a girls contingent. In history, distinguished pages we will play to help build a strong nation every single day. For we are the National Cadet Corps, we are the force, we are the strength, we change history's course. India, a nation of over 1 billion people, and a nation for over 1 billion reasons. And in this multi-hued capital of India, there is one common denominator, one belief, one prayer, one ethos, the nation first, always and every time. देवी और सज्जनों, आप देख रहे हैं हमारे एनसीसी कैडेट्स परेड ग्राउंड से प्रस्थान करते हुए बड़े जोश और उत्साह के साथ कंधे से